Hi friends, welcome to SSD Technology YouTube channel. Friends, ఈరోజు వచ్చేసి మనం OnePlus Nord CE3 5G అలాగే Infinix GT 10 Pro 5G అనమాట. ఈ ఒక టూ మొబైల్స్ యొక్క కంపారిజన్ అయితే చేద్దాం. ఈ రెండు వచ్చేసి మనకి బిలో 25,000 అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనకి ప్రస్తుతం ఉన్న మార్కెట్లో కూడా కొంచెం బెటర్ మొబైల్స్ కూడా ఇవే, అంటే బిలో 25Kలో. సో ఈ యొక్క టూ మొబైల్స్ యొక్క కంపారిజన్ చేసి బెటర్ మొబైల్ అని మనం ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ మనం OnePlusకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ మనకి AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. అండ్ వేరేజ్ మన ఇన్ఫినిక్స్కి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచెస్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. రెండు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. మనకి బోత్ మొబైల్స్లో ట్రిపుల్ కెమెరా సెటప్తోనే వస్తున్నాయి అనమాట బ్యాక్ సైడ్. సో ఫస్ట్ వచ్చేసి మనకి OnePlusకి వచ్చేసి ఇక్కడ మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 మనకి ఫ్లాగ్షిప్ సెన్సార్ అనొచ్చు అనమాట. సో ఆ సెన్సార్ మనకైతే వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. అండ్ మనకి వేరే ఇన్ఫినిక్స్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ 108 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి నార్మల్ సామ్సంగ్ సెన్సార్ అయితే వస్తుంది అనమాట. అంటే కొంచెం బెటర్ సెన్సారే, బట్ సోనీ కానీ కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. అండ్ వేరే మనకి 2 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రావైడ్ 2 మెగాపిక్సెల్ మనకి డెప్త్ సెన్సార్ అయితే వస్తుంది అనమాట. వేరే మనకి OnePlusకి వెళ్ళిపోతే ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ వేరే మనకు ఇన్ఫినిక్స్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. ఇక్కడ మనకి OnePlusలో 5000 mAh బ్యాటరీ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. వేరే మనం ఇన్ఫినిక్స్లో చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీతో వచ్చిన మనకి ఇక్కడ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో మనకి సపోర్ట్ అయితే వస్తుందని చెప్పొచ్చు. రెండు మనకి హైబ్రిడ్ స్లాట్తోనే వస్తున్నాయి అండ్ UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. సో మనకి డెడికేటెడ్ స్లాట్ అయితే ఏమీ లేదు మెమరీ కార్డ్ కోసం. మనకి టూ మొబైల్స్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మనకి OnePlusలో ఎలక్స్ స్లైడర్ అయితే ఉండదు, వీళ్ళు రిమూవ్ అయితే చేశారనమాట వాళ్ళ యొక్క బడ్జెట్ మొబైల్లో. రెండు మనకి టైప్ సి పోర్ట్తోనే వస్తున్నాయి. అండ్ మన OnePlus వచ్చేసి స్నాప్డ్రాగన్ 782 5G 6 nanometer బిలియన్ ప్రాసెసర్ అయితే మనకైతే వస్తుంది అనమాట. వేరే మనం ఇన్ఫినిక్స్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8050 5G 6 nanometer ప్రాసెసర్ మీద అయితే మనకైతే వస్తుంది అనమాట. అండ్ రెండు కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఇన్ఫినిక్స్ కొంచెం స్లైట్ ఎడ్జ్ అయితే ఉంటుంది అనమాట పెర్ఫార్మెన్స్లో. సో దానికి కారణం వచ్చేసి వీళ్ళ CPU కోర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి OnePlusలో మెయిన్ కోర్ వచ్చేసి మనకి 2.7 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది అనమాట, Cortex A78. బట్ ఇక్కడ వచ్చేసి మనకి 3 GHz అయితే ఉంటుంది. సో అదే మెయిన్ ప్రైమరీ స్లైట్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి 2.4 GHz 3 కోర్స్ అయితే ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ వచ్చి మనకి 2.6 GHz అయితే ఉంటాయి అనమాట క్లాక్ స్పీడ్. సో రిమైనింగ్ 3 కోర్స్కి వచ్చేసి సో విధంగా చూసినా మనకి కొంచెం స్లైట్ ఎడ్జ్ అనేది మనకి ఇన్ఫినిక్స్గా ఉంటుంది అనమాట 8050 ప్రాసెసర్కి కంపేర్ చేసుకుంటే 782 క్వాల్కమ్ ప్రాసెసర్కి. ఇక్కడ మనకి OnePlusలో చూస్తే మనకి 2 మోడల్స్ అయితే వస్తాయి అనమాట, 8/128, 12/256GB అనమాట. అండ్ వేరే మనం ఇన్ఫినిక్స్లో చూసుకుంటే ఒకే మోడల్ వస్తుంది, అది వచ్చేసి 8/256GB అనమాట. సో ఫస్ట్ మనం ప్రైజింగ్ వెళ్ళిపోతే 8/128 వచ్చేసి ఈవెన్ అంటే మన OnePlusలో వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి 25,000 అయితే ఉంది. సో మీకు ఆఫర్స్లో ICICI మీద మీకు 2% డిస్కౌంట్ అయితే వస్తుంది, అంటే 2000 తగ్గుద్ది అనమాట. సో మీకు 22, 23 ఆ రేంజ్లో వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ వేరే మనం 12/256 వచ్చేసి మనకి 27,999 అయితే ఉంది. ఇది వచ్చేసి మీకు 25,999 వచ్చే అవకాశం అయితే ఉంది. సో బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకుని. వేరే మనం ఇన్ఫినిక్స్ చూసుకుంటే ఇది 8/256 మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఒకే మోడల్లో వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 20,000 అయితే పెట్టారు. సో మీకు కార్డ్ మీద 5% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో మీకు అరౌండ్ 18,999 or 19,500 ఆ రేంజ్లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక టూ మొబైల్స్ యొక్క కంపారిజన్ అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా మనం ఏ మొబైల్ కొందామో ఇప్పుడైతే మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ అనమాట. సో పెర్ఫార్మెన్స్లో మీకు ఇన్ఫినిక్స్కి స్లైట్ ఎడ్జెస్ అయితే ఉంటాయన్నమాట OnePlusతో కంపేర్ చేసుకుంటే. దానికి కారణం వచ్చేసి ప్రాసెస్ అనమాట. సో ఈవెన్ క్లాక్ స్పీడ్ కూడా మీకు చాలా ఒక 3 to 4% అయితే డిఫరెన్స్ అయితే ఉంది OnePlusతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి డిజైన్ అనమాట. సో మనకి OnePlus వచ్చేసి ఎప్పటి నుంచి వచ్చి అదే డిజైన్ అయితే వస్తుంది, బట్ ఇక్కడ మనకి ఇన్ఫినిక్స్ వచ్చేసి వీళ్ళు కొత్త డిజైన్ అయితే తీసుకొచ్చారనమాట. సో సైబర్ పంక్ డిజైన్ అని. సో దీంట్లో వీళ్ళు LED లైట్స్ కూడా యాడ్ చేశారు, అంటే మనకి నోటిఫికేషన్స్ వచ్చినా ఏమొచ్చినా సో కొంచెం మనకి LED లైట్స్ అంటే కెమెరా పక్కనే ఉంటాయి. సో అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట. సో బట్ వీళ్ళు టోటల్గా నథింగ్ అయితే కాపీ చేయలేదు. సో వీళ్ళు ఓన్ యూనిక్యూల్ అయితే తీసుకొచ్చారు అనమాట. అండ్ రిమైనింగ్ అంతా వచ్చేసి మనకి సో మన సన్లైట్లో తీసుకెళ్తే సన్లైట్ ప్రకారం అండ్ మన కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఒక యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు. సో బట్ ఇక్కడ మనం OnePlus వచ్చేసి అదే గ్లాసీ ఫినిష్తో అదే సేమ్ డిజైన్తో మనకు ఓల్డ్ మోడల్స్ లాగైతే వస్తుంది అనమాట. సో దాన్ని మీరు దృష్టిలో అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్ అనమాట. సో ఇక్కడ OnePlusలో వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ ఉన్న ఇది మనకి ఫ్లాగ్షిప్ సెన్సార్ అనమాట. అంటే సోనీ IMX890 సెన్సార్స్ అయితే వస్తుంది. బట్ మనకి ఇక్కడ
108 మెగాపిక్సెల్ ఉన్నా కానీ సో మీకు కొంచెం శాంసంగ్ సెన్సార్ అవ్వడం వల్ల మీకు అంత బెటర్ క్వాలిటీ పిక్చర్స్ వచ్చే అవకాశం అయితే లేదు. బట్ 108 మెగాపిక్సెల్ కాబట్టి సో మీకు జూమ్ చేసి తీస్తే బెటర్ పిక్చర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకు నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా వచ్చేస్తే ఇక్కడ 16 మెగాపిక్సెల్ ఉంది అండ్ ఇక్కడ మనకు 32 మెగాపిక్సెల్ అయితే ఉందన్నమాట. సో మీకు ఓవరాల్గా 32 మెగాపిక్సెల్ కాబట్టి మీకు కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట కెమెరా. వేరే మనకి OnePlus 16 మెగాపిక్సెల్ కంటే. సో అపాచర్ కూడా మనకి ఇక్కడ 1.7 ఉంటే ఇక్కడ 1.8 ఉంది. సో దాన్ని బట్టి నేను చూసుకున్న మనకి 32 మెగాపిక్సెల్ కాబట్టి కొంచెం బెటర్ అవుట్పుట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇన్ఫినిక్స్ నుంచే OnePlus కన్నా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. రెండు మనకి సేమ్ 5000 mAh బ్యాటరీతో వచ్చినా కానీ OnePlusలో మనకి 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి 45 watt ఇస్తున్నారు అనమాట. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. బట్ ఈవెన్ దో కాస్ట్ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. మనకి Android 13తోనే వస్తున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి OS 13.1తో వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి XOS 13 అనమాట. ఇది వచ్చేసి మనకి స్లైట్లీ మనకి Android 13 దగ్గరగా అయితే ఉంటుంది అనమాట. సో బట్ ఇక్కడ OS వచ్చేసి ఒకప్పుడు తోపు ఉండే OS నేను కూడా ఫ్యాన్ అయి ఉండే. బట్ వీళ్ళు ఎప్పుడైతే ColorOSలో మిక్స్ చేసారో అప్పటి నుంచి చాలా అంత క్లీన్గా అయితే ఉండట్లేదు అనమాట. సో ఈవెన్ నేను కూడా OnePlus మొబైల్ వాడుతున్నాను ప్రస్తుతానికి. సో నేను కూడా కొన్ని యాడ్స్ అయితే నోటీస్ చేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు. సో దానికి కారణం నేను అనుకుంటాం మేజర్గా వీళ్ళు ColorOSలో క్లబ్ చేయడం వల్ల అనుకుంటున్నాను. సో మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా వీడియో అయితే. సో మీరు ఏ మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అండ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాగ అప్డేట్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను. దిస్ వాస్ సాయి సైనింగ్ ఆఫ్.